అదొక కళ్యాణ మండపం. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అందరి ముఖాల్లో పెళ్లి ఆనందం తొణికిసలాడుతోంది. కానీ పెళ్లి కొడుకు మొహంలో కోపం, చిరాకుతో గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. మనోహర్ డోర్ తీసి లోపలికొచ్చి కింద పగిలి ఉన్న వస్తువులను చూసి, ఏంట్రా ఇది? బావా, మీకు ముందే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. కానీ మీరెవరూ నా మాట వినిపించుకోలేదు అని కోపంగా అక్కడ ఉన్న విండో గ్లాస్ ని పగలగొడతాడు ఆదిత్య. అది బల్లున పగిలి ఆదిత్య చేతికి గుచ్చుకొని బ్లడ్ పోతుంటే మనోహర్, రే నీకేమైనా పిచ్చా? ఇలా నీకు నువ్వే గాయం చేసుకుంటే ఇప్పుడు మావయ్య పెళ్ళాపేస్తారా? అయినా మహిక చాలా మంచి అమ్మాయిరా. నువ్వెందుకు ఈ పెళ్ళి వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అది నాతో ఛాలెంజ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఈ పెళ్లి జరిగితే నేను దాని చేతుల్లో ఓడిపోయినట్టే. నీకెలా చెప్పను బావా అనుకుంటాడు ఆదిత్య మనసులో. లహరి, పంతులు గారు ముహూర్తంకి టైం అవుతోంది, పెళ్లి కొడుకును తీసుకురమ్మంటున్నారు. రెడీ అయ్యాడా లేక ఇంకా చిరుబురులాడుతూ ఉన్నాడా? వాడికి పెళ్లి ఇష్టం లేదు కదా నానమ్మ, నువ్వైనా నాన్నకు చెప్పొచ్చు కదా అంటుంది లహరి. జగదీష్ వచ్చి, లహరి ముహూర్తంకు టైం అవుతుంది, వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొనిరా అని 2 అడుగులు ముందుకు వేసి, ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది, మీ తమ్ముడిని పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు అంటాడు. లహరికి ఏం చేయలేక ఆదిత్య దగ్గరికి వెళ్ళి, రారా పంతులు గారు పిలుస్తున్నారు అని చేయి చూసి, రేయ్ ఏంట్రా పిచ్చా నీకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క నువ్వేడవకు, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను అని కళ్ళు తుడిచి, పదక్క వెళ్దామంటాడు ఆదిత్య. వద్దురా, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేను, నాన్నతో నేను మాట్లాడతాను. అక్క నువ్వేం ఆలోచించకక్క, నేను ఈ పెళ్లి చేసుకుంటా. అది కాదురా అక్క, ఇంతవరకు వచ్చాక నాన్న ఈ పెళ్లి ఆపడానికి ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? ఆ రాక్షసి నాన్నకి బాగా బ్రెయిన్ వాష్ చేసింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా నాన్న వినరు. పద అని మండపంలోకి వెళ్తాడు. లహరి తన తమ్ముడి బాధ చూడలేక మహిక దగ్గరికి వెళ్ళి, మహిక నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. తనని రెడీ చేస్తున్న వాళ్ళ వైపు ఒక చూపు చూడగానే వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతారు. మహిక, చెప్పండి వదినా అంటుంది. లహరి, మా తమ్ముడికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ పెళ్లి ఆపే అంటుంది. ఇష్టం లేనిది మీ తమ్ముడికి, నాకిష్టమే వదినా, నేనెందుకు ఆపుతాను? మీ తమ్ముడినే ఆపమనండి. వాడికి ఇష్టం లేదు, ఎందుకు వాడిని అలా బాధ పెడుతున్నావు? నువ్వు నీకు తగిన వాడిని చూసుకో, ఎందుకు ఇష్టం లేదంటున్నా మా ఆదిత్యని బాధ పెడుతున్నావు? మీ తమ్ముడికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను మీ తమ్ముడినే చేసుకుంటాను. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు అంటుంది స్థిరంగా. వాడికి ఇష్టం లేకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టి నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా అని కోపంగా వెళ్తుంది లహరి. బావా అక్క ఎక్కడా అని అడుగుతాడు ఆదిత్య. ఇక్కడే ఉండాలిరా, అదిగో వస్తుంది. ఎక్కడికి వెళ్ళావక్క? లహరి మైకతో మాట్లాడింది చెప్తుంది. ఆదిత్య విరక్తిగా నవ్వుతూ, ఆ రాక్షసి చెప్తే వినేదైతే ఇంత బాధపడాల్సిన అవసరం లేదక్క అని పంతులు గారు చెప్పినవి చేయడంలో నిమగ్నమవుతాడు. కాసేపటికి పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అనడంతో మైకను తీసుకుని వస్తారు. ఆదిత్య పక్కన కూర్చుంటుంది. పసుపు పచ్చ చీరకి రెడ్ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ పూలొచ్చి చూస్తున్న వాళ్ళంతా జంట అంటే ఇలా ఉండాలి అనుకుంటారు. పంతులు గారు జరిపించాల్సిన ఆచారాలన్నీ జరిపించాక మంగళసూత్రం ఆదిత్య చేతికిచ్చి, బాబు మంగళసూత్రం కట్టండి అంటాడు. ఆదిత్య ఫేస్ చిరాగ్గా పెట్టి మహిక వైపు చూసి, గెలిచానని సంబరపడిపోకు, నిన్ను నా ఇంట్లో నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వను అనుకొని మహిక మెడలో తాళి కడతాడు. మహిక మెడలో పడిన తాళిని చేత్తో పట్టుకొని సంతోషంతో కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి. సాధించాను ఆదిత్య అని ఆదిత్య వైపు చూస్తుంది. మహిక చూడగానే ఆదిత్య ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. తర్వాత అన్ని కార్యక్రమాలు జరిపించాక జగదీష్, అమ్మ మహిక మన ఇంటికి వెళ్దామా అంటాడు. మహిక రాజేంద్రని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. కల్పన మహికను చుట్టేసి చాలా బాధపడతారు. మహికను తీసుకుని వెళ్లి కల్పన కార్లో కూర్చోబెడుతుంది. ఆదిత్య తన పక్కన ఎవరో అపరిచితులు కూర్చున్నట్లు దూరంగా కూర్చొని బయటికి చూస్తూ ఉంటాడు.
రాజేంద్ర జగదీష్ గారి చేతులు పట్టుకొని, బావగారు, మా బంగారు తల్లిని మీ చేతుల్లో పెడుతున్నాం. మహిక జాగ్రత్త. నిజానికి ఇవన్నీ అల్లుడు గారికి చెప్పాలి, కానీ అతనికి పెళ్లి ఇష్టం లేకుండా చేశాం కదా. నిదానంగా వాడే అర్థం చేసుకుంటానులే బావా. ఈ రోజు నుంచి నాకు లహరితో పాటు మహిక కూడా నా కూతురే అని వాళ్ళకి ధైర్యం చెప్పి బయలుదేరుతాడు. వసుంధర నిలయమని పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ఒక ఇంటి ముందు ఆగుతోంది కారు. ఆగగానే ఆదిత్య ఫాస్ట్ గా కార్ దిగి వెళ్లిపోతుంటే జగదీష్ గంభీరమైన వాయిస్తో ఆదిత్య అంటాడు. ఆదిత్య మనసు కోపంతో రగిలిపోతున్నా సైలెంట్ గా వచ్చి మహిక పక్కన నిలబడతాడు. మహిక ఆదిత్య వైపు చూసి జగదీష్ గారి వైపు చూస్తుంది. ఆయన కళ్ళతోనే ధైర్యం చెప్తాడు. లహరి ఎక్కడుంది మనోహర్? తలనొప్పిగా ఉందని గదిలో రెస్ట్ తీసుకుంటుంది మావయ్య. ఇంటి ఆడపడుచుగా తనే కదా ఈ ఇంటి కోడలికి హారతివ్వాలి. వెళ్ళి పిలువు. మనోహర్ వెళ్లి లహరిని పిలుచుకొని వస్తాడు. లహరి రుసరుసలాడుతూ హారత్ తీసి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా తన గదిలోకి వెళ్తుంది. ఆదిత్య కూడా అక్క వెనకాలే వెళ్తాడు. మహిక ఆదిత్య వెళ్లిన వైపే చూస్తూ ఉంటుంది. వాళ్ళు పెళ్లి పనుల్లో అలసిపోయారమ్మా, అందుకే అలా ఉన్నారు అంటాడు మనోహర్. మహిక చిన్నగా నవ్వి దేవుడి గదిలోకి వెళ్లి దీపం పెడుతుంది. తరువాత మహికని తన గదిలోకి తీసుకెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, సాయంకాలం పూజ ఉంది అంటుంది. మహిక అలాగే బామ్మగారు అని ఫ్రెష్ అయి వచ్చి కాసేపు పడుకుంటుంది. లహరి బెడ్ పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. లహరి, ఏంటిది? నువ్వు ఏడుస్తుంటే మావయ్య గారు చూస్తే బాధపడతారు. అయినా ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నావు చెప్పు. ఏమైందా? తెలిసి కూడా అడుగుతారేంటి అని మనోహర్ని కొరకొర చూసింది. అలా చూడకే, నీ చూపుకే భస్మమయ్యేలా ఉన్నా అంటాడు భయపడినట్టు నటిస్తూ. లహరి ఫేస్ అటు సైడ్ తిప్పుకొని పడుకుంది. చూడు లహరి, నీ బాధ అర్థం లేంది. నువ్వు బాధపడడంలో అసలు అర్థమే లేదు. మహిక చాలా మంచి అమ్మాయి. అందుకేనా ఆదిత్యకి ఇష్టం లేదు అంటున్నా బలవంతంగా వాడిని పెళ్లి చేసుకుంది? తను కావాలనే ఇదంతా చేసింది, ఏదో ప్లాన్తో చేస్తుంది అంటుంది మనోహర్ వెటకరంగా. అవును మరి, మీది మీర్జాపురం సంస్థానం, మీ ఆస్తంతా లాక్కోవడానికి ప్లాన్ వేసింది అనగానే లహరి కోపంగా మనోహర్ వైపు చూస్తుంది. అది కాదు లహరి, తను పేదింటి పిల్లైతే మన ఆస్తికి ఆశపడి చేసుకుంది అనుకుందాము. తను ఎమ్మెల్యే కూతురు, పైగా మన ఆస్తి కంటే కూడా తన ఆస్తే ఎక్కువ ఉంటుంది. పోనీ మీ తమ్ముడి మంచితనం చూసి చేసుకుంది అనుకోవడానికి తమరి తమ్ముడేమి శ్రీరామచంద్రుడు కాదు, శ్రీకృష్ణుడు. ప్రతి క్షణం అమ్మాయిల్ని వెనకేసుకొని తిరుగుతాడు. ఆదిత్యకి అక్కలా కాకుండా ఒక అమ్మాయిలా ఆలోచించు. అయినా కూడా మహిక పట్టుపట్టి మరి ఆదిత్యని ఎందుకు చేసుకుంది? ఏ ఆడపిల్లైనా తను చేసుకునేవాడు తనని తప్ప ఏ అమ్మాయిని చూడకూడదు అనుకుంటుంది. మీ తమ్ముడు గురించి అన్నీ తెలిసి చేసుకుంది అంటే కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించకుండా ఈ ఏడుపేంటి లహరి అంటాడు. లహరి లేచి కళ్ళు తుడుచుకొని, అవునండి, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. మహిక కావాలనుకుంటే ఆదిత్య కంటే డబ్బున్నవాడు మంచివాడు తనకొస్తాడు. ఆదిత్యని ఎందుకు చేసుకుందంటే రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి ప్రేమ, రెండు పగ అంటుంది కళ్ళు పెద్దవి చేసి. సో మేడం గారు ఇక శాంతించినట్టేనా? లహరి నవ్వుతూ హా అంటుంది. సరే పద, పూజ ఉంది, వెళ్ళి రెడీ అవ్వు. ఆదిత్య మండపం నుంచి వచ్చినప్పటి నుంచి అసహనంగా బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. హలో పెళ్లి కొడుక, ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటాడు మనోహర్. బావా అలా అనకు, అసలే చిరాగ్గా ఉంది అంటాడు ఆదిత్య. అదేంట్రా, అందమైన తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండకుండా ఇలా అంటావు? బావా పెళ్లి పెళ్లి అనకు, అసలు జరిగింది పెళ్లి అది అని నా భార్య అని నేను అనుకోవడం లేదు. అది కాదు ఆదిత్య. బావా ప్లీజ్. సరే పూజ ఉంది, త్వరగా రెడీ అయి కిందికి రా అని వెళ్తాడు. ఇది ఒక పెళ్లి, మళ్ళీ దానికో పూజ. ఛా, అసలు నేనెంత వద్దన్నా ఇది పట్టుపట్టి మరి నన్నే ఎందుకు చేసుకుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ రెడీ అవడానికి వెళ్తాడు. లహరి ఫ్రెష్ అయి సీతాదేవి గదిలోకి వెళ్తుంది. అక్కడ కొంతమంది మహికని రెడీ చేస్తూ ఉంటారు. ఏమే లహరి, ఇంట్లో పూజ ఉంది, ఏదైనా సాయం చేద్దామని ఏమైనా ఉందంటే నీకు? అబ్బా అరవకే ముసలి, వచ్చేసాగా, ఏం చేయాలో చెప్పు. ఆదిత్యని త్వరగా రెడీ అయి కిందికి రమ్మను, పంతులు గారు కూడా వచ్చారు. అలాగే అని ఆదిత్య దగ్గరికి వెళ్లేసరికి ఆదిత్య రెడీ అయిపోయి క్రాఫ్ట్ సెర్చ్ చేసుకుంటూ ఉంటాడు. రెడీ అయిపోయావా?
నానమ్మ నువ్వు ఇంకా రాలేదని గోల చేస్తుంది. ఆదిత్య ఫేస్ లో ఏ ఫీలింగ్స్ లేకుండా పద అక్క అని ఇద్దరు కిందికొస్తారు. లహరి ఆదిత్య ఫేస్ చూస్తుంది. పూజ దగ్గర కూర్చొని దేవుడికి నమస్కరిస్తున్న మహికనే కోపంగా చూస్తుంటాడు. లహరి మనసులో వీడి కోపం చూస్తుంటే ఆ అమ్మాయిని ఏమంటాడో ఏమో అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య అమ్మాయి పక్కన కూర్చో అంటుంది సీతాదేవి. ఆదిత్య ఇంకేం మాట్లాడకుండా మహిక పక్కన కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తుంటాడు. మహిక పూజ చేస్తున్నంతసేపు ఆదిత్య వైపు చూస్తూనే ఉంటుంది. కానీ ఆదిత్య తనకేం పట్టినట్టు పూజ వైపే చూస్తుంటాడు. పూజ పూర్తయిన తర్వాత ఆదిత్య గదిలోకి వెళ్తాడు. పూజారి గారు మైకం చూసి, అమ్మా అబ్బాయి ఎక్కడా? ఆయన గదిలోకి వెళ్లారు పంతులు గారు. అబ్బాయికి ప్రసాదం పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. సరే అని ఆదిత్య గదిలోకి వెళ్తుంది. ఆదిత్య బాల్కనీలో నిలబడి అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మహిక ఆదిత్య గారు అనగానే వెనక్కి తిరిగి చూసి, ఏయ్ నువ్వు నా గదికి ఎందుకు వచ్చావు అంటాడు కోపంతో ఊగిపోతూ. అటువైపు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి సైలెంట్ గా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మహిక అక్షంతలున్న ప్లేట్ ముందుకు పెట్టి ఆశీర్వదించండి అని ముందుకు వంగబోతుంటే ఆదిత్య కోపంగా ప్లేట్ విసిరేసి, బలవంతంగా నాకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేసుకోగలవేమో కానీ నా వరకు ఎప్పటికీ రాలేవు అని కోపంగా బయటికెళ్తాడు. అప్పటి వరకు బయట ఉన్న లహరి ఏడుస్తూ కింద కూర్చున్న మహిక దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి, ఏడవకు మహిక అంటుంది. మహిక లహరిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఏడవకు మహిక అని ఓదార్చుతోంది లహరి. ఏవో అరుపులు వినబడడంతో లహరి మహిక హాల్లోకి వచ్చి చూస్తారు. ఆదిత్య స్పృహలో లేకుండా ఉండడం చూసి ఫాస్ట్ గా లహరి కిందికొచ్చి కంగారుగా ఏమైందిరా అని ఏడుస్తూ ఉంటుంది. మహిక ఫాస్ట్ గా తన కిట్ తీసుకుని వచ్చి ఇంజెక్షన్ వేసి ఒక పేపర్ జగదీష్కిచ్చి, మావయ్య వెంటనే ఈ మెడిసిన్ తెప్పించండి అంటుంది. మనోహర్ సాయంతో ఆదిత్యని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తారు. మెడిసిన్ తీసుకొని రావడంతో ఇంజెక్షన్ చేస్తుంది మహిక. అమ్మమ్మ కాసేపు ఆయన దగ్గరే ఉంటారా? తప్పకుండా మహిక. అందరూ బయటికి రాగానే జగదీష్ ప్రసాద్ కంగారుగా, అమ్మా మహిక ఆదిత్యకి పర్వాలేదు మావయ్య, ఇప్పటికైతే ప్రమాదం ఏం లేదు, మీరు కంగారు పడకండి, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాం. మహి నువ్విప్పుడు కొత్త పెళ్లి కూతురువి, ఇలా బయటికి వెళ్ళకూడదు, నీకు మంచిది కాదు అంటుంది లహరి. మహిక నేను వెళ్ళాలి వదినా, ఆదిత్య కంటే నాకేదీ ఎక్కువ కాదు అని వెళ్తుంది. జగదీష్ బాధగా సోఫాలో కూర్చుంటాడు. నానా ఆదిత్యకి ఏమైంది అని అడుగుతోంది లహరి. మహిక డాక్టరా మావయ్య అని అడుగుతాడు మనోహర్. అవును మనోహర్, ఆదిత్యకు ఏమైందో చెప్పండి నానా అని మళ్ళీ అడుగుతోంది లహరి కన్నీళ్లు పెట్టుకుంటూ. జగదీష్ ఏం మాట్లాడలేక మౌనంగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. మావయ్య మీరు ఇంతలా బాధపడుతున్నారంటే ఆదిత్యకి ఏమైంది చెప్పండి, ఆదిత్యకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం కాదు, వాడికి మహిక ఉండగా, మహిక వాడికి ఏం కానివ్వదు. నానా మీరేమంటున్నారు? నిజం లహరి, వాడు ఇంకా మన మధ్యలో ఉన్నాడంటే దానికి కారణం మహికనే, లేదంటే వాడు మనకి దూరమై చాలా రోజులు అయి ఉండేది. అసలు ఏం జరిగింది మావయ్య? మన ఆదిత్యకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు. తన కాళ్ళు చేతులు పడిపోయి తర్వాత నిదానంగా చనిపోయేలా పవర్ఫుల్ స్లో పాయిజన్ ఇచ్చారు. ఏమంటున్నారు నానా, మీరనేది నిజమా అంటుంది ఏడుస్తూ లహరి. అసలు అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది మావయ్య? తెలియదు మను, అదే తెలుసుకోవాలి. మహిక అదే పనిలో ఉంది. అంటే మహికకి ఈ విషయం తెలుసా? ఆదిత్యని ట్రీట్ చేస్తుంది మహికనే. అంటే అన్నీ తెలిసే మహిక ఆదిత్యని పెళ్లి చేసుకుందా? తనను ఎంత అపార్థం చేసుకున్నాను అంటుంది ఏడుస్తూ. ఇంతలో మహిక ఒక డాక్టర్ని తీసుకుని వచ్చి ఆదిత్య గదిలోకి వెళ్తుంది. సీతాదేవి గదిలో ఉన్న బయట మాటలన్నీ వినబడి గదిలో నుంచి బయటికొచ్చి బాధపడుతున్న కొడుకును చూసి జగదీష్ అంటుంది. జగదీష్ సీతాదేవిని హత్తుకొని, అమ్మా నా బిడ్డ, నా ఆదిత్యమ్మ, మన ఆదిత్యకి ఏం కాదు జగదీష్, ఊరుకో. మహిక ఇంకో డాక్టర్తో బయటికొచ్చి, మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం పక్కకొస్తారా? పర్వాలేదమ్మా, ఇక్కడే చెప్పు. మహిక అందరి వైపు చూసి తను తీసుకొని వచ్చిన డాక్టర్ని చూపించి, తను నా ఫ్రెండ్ వివేక్, నిన్నే ఫారెన్ నుండి వచ్చాడు. నమస్తే అంకుల్ అంటాడు వివేక్. మా ఆదిత్యకి ఎలా ఉంది బాబు? పర్లేదు అంకుల్, మీరేం టెన్షన్ పడకండి, అయినా ఇంట్లోనే డాక్టర్ ఉండగా ఇక భయం ఎందుకు? ఓకే అంకుల్ నేను వెళ్తాను అని వెళ్తాడు.
లహరి మహికని హక్ చేసుకొని, సారీ మహిక, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా అంటుంది. ఏడవకండి వదినా, మీరు మీ తమ్ముడి మీద ప్రేమతోనే చేశారు. మీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసేదాన్నేమో. నీది చాలా మంచి మనసు మహిక. మా తమ్ముడికి ఏం ప్రమాదం లేదు కదా. నేనుండగా ఆదిత్యకి ఏమీ కానివ్వను. నా ప్రాణం అడ్డు పెడతాను అని ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అమ్మా అమ్మా అంటుంది వైశాలి. ఏంటే ఆ అరుపులు అని అంటుంది శారద. అరుపులు కాదే, బాధ. ఇప్పుడు అంత బాధ ఏమొచ్చింది? ఆ ఆదిత్యకి పెళ్ళైపోయిందట అని తను ఆదిత్యతో ఫోన్ మాట్లాడుతుండగా విన్నదంతా చెప్తుంది. అంటే ఇప్పుడు మనం వేసిన ప్లాన్ అంతా వేస్టేనా? లేదమ్మా, వేస్ట్ కాదు. ఆదిత్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే వేస్ట్ కాలేదు. మనకింకా అవకాశం ఉంది. అయితే ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. పద వెళ్దాం, మనం అక్కడ ఉంటే వాళ్ళని విడదీయొచ్చు అంటుంది శారద. అలాగే అమ్మా. మహిక వెళ్లి ఆదిత్య పక్కన కూర్చొని ఆదిత్యని మొదటిసారి చూసింది గుర్తు చేసుకుంటుంది. మొదటి రోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. మొదటి రోజు కాబట్టి గుడికి వెళ్లి అటు నుంచి అటే హాస్పిటల్కి వెళ్దాం అనుకుని వెళ్తుంది. సడన్ గా ఒక కార్ వచ్చి డాష్ ఇస్తుంది. మహిక మొదటి రోజు హాస్పిటల్కి వెళ్తుంటే ఇలా అయ్యిందని కోపంగా, ఏయ్ కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అంటుంది. డ్రైవింగ్ సీట్ లో నుండి వైశాలి వచ్చి, ఏయ్ నీకెంత ధైర్యం, నన్నే తిడతావా అని మహికని కొట్టబోతుంటే మహిక వైశాలి చేయి పట్టుకుని వెనక్కి మర్చి, ఏంటే రాంగ్ రూట్ లో వచ్చి నాకు డాష్ ఇచ్చిందే కాకుండా మళ్ళీ నన్ను కొట్టడానికి వస్తావా అని విసురుగా తోసేస్తుంది. అప్పటి వరకు కారులో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్న ఆదిత్య కార్ డోర్ తీసుకొని వచ్చి, ఏయ్ ఏంటి గొడవ? మహిక వెనక్కి తిరిగి చూసి ఆదిత్యని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంచుమించుగా 6 అడుగుల ఎత్తు, హైట్కి తగ్గ వెయిట్. చూడగానే మహికకు నచ్చేశాడు. ఆదిత్య పిలుపుకి తేరుకొని తన స్కూటీ తీసుకొని నవ్వుతూ ఆదిత్యనే చూస్తూ వెళ్తుంది. ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చి ఆదిత్య చిన్నగా కళ్ళు తెరవడం చూసి నుదుటిపై చేయి వేసి, ఆదిత్య ఎలా ఉంది? ఆదిత్య కోపంగా, ఏయ్ నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు? అసలు నా గదిలోకి ఎందుకొచ్చావు? వెళ్ళు. ఆదిత్య అరుపులు విని పైకి వస్తారు అందరూ. ఆదిత్య అరుస్తుంటే జగదీష్, రేయ్ ఎందుకురా అరుస్తున్నావు? ఆ అమ్మాయి నీ భార్య. తనిక్కడ నీ గదిలో కాకుండా ఎక్కడుంటుంది? నానా, మీ మాట కోసం తనని పెళ్లి చేసుకున్నా కానీ తను ఎప్పటికీ నా భార్య కాదు అని బెడ్ పై నుండి లేవబోతూ నీరసంగా ఉండడంతో మళ్లీ బెడ్ పై పడిపోతాడు. మహిక కంగారుగా ఆదిత్యని పట్టుకుని సరిగ్గా పడుకోబెట్టి ఇంజెక్షన్ చేస్తుంది. ఆదిత్య మహి ఇంజెక్షన్ చేయడం చూసి, ఏయ్ ఏం చేస్తున్నావే? నిన్ను నా భార్య కాదన్నానని ఇంజెక్షన్ చేసి చంపేస్తున్నావా అని అరుస్తూ కాసేపటికి మత్తుగా పడుకుంటాడు. మహికకి వస్తున్న నీటిని ఆపుకుంటూ ఆదిత్య పక్కనే కూర్చుంటుంది. జగదీష్ మహిక తల నిమిరి, బాధపడకమ్మా, వాడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు. మహిక అలాగే వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది. ఉదయం మహికకి మెలకు వచ్చి పక్కన చూసేసరికి ఆదిత్య లేకపోవడంతో ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్లాడు అనుకుంటుంది. కింద ల్యాండ్లో నుండి నవ్వులు వినిపించేసరికి బాల్కనీలోకి వెళ్లి చూస్తుంది. వైశాలి ఆదిత్య ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉంటారు. ఆదిత్య వైశాలి భుజం చుట్టూ చేతులేసి తన చేయి తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే మహికకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆదిత్యకి ఎలా ఉందో చూద్దామని వచ్చిన లహరి ఆదిత్య గదిలో లేకపోవడంతో వెనక్కి వెళ్తూ బాల్కనీలో నిలబడి ఉన్న మహికను చూసి, మహిక ఇక్కడేం చేస్తున్నావని మహిక దగ్గరికి వెళ్లి ల్యాండ్లో కూర్చొని ఉన్న ఆదిత్యని వైశాలిని చూడగానే మహిక ఫేస్ చూస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు తన ప్రమేయం లేకుండానే జలజల రారాయి. లహరి మహిక చేయి పట్టుకుని ల్యాండ్లోకి తీసుకెళ్లి ఆదిత్య అంటుంది కోపంగా. ఆదిత్య చాలా క్యాజువల్ గా, ఏమైందక్క? ఏం చేస్తున్నావురా? నీకు మహికతో పెళ్ళయింది. ఇలా ఇంకో ఆడపిల్లతో క్లోజ్ గా ఉంటే తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా? కావాలని పట్టుపట్టి మరీ పెళ్లి చేసుకుంది ఆవిడ, నేను కాదు. అసలు జరిగింది పెళ్ళని నేను అనుకోవడం లేదు. కాబట్టి తను బాధపడుతుంది అని ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని వైశాలి చేయి పట్టుకొని బయటికి వెళ్ళాడు. మహిక ఏడుస్తూ అక్కడ కింద కూర్చుంటుంది. బాధపడుకో అని లోపలికి తీసుకెళ్లింది లహరి. మహిక రూమ్ లో ఆదిత్య గురించి బాధపడుతూ ఉంది. చాలాసేపు అలాగే కూర్చొని ఫ్రెష్ అయ్యి వచ్చి టైం చూస్తుంది. మధ్యాహ్నం అవుతుంది. ఆదిత్య ఇంకా రాలేదేంటి అని లహరి దగ్గరికి వెళ్లి, ఆదిత్యకి మెడిసిన్ వేసుకునే టైం అయింది వదినా, తను ఇంకా
ఇంటికి రాలేదు. అయ్యో అవునా, ఆగు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని ఆదిత్యకి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయడం లేదు మహిక. వైశాలి కూడా ఆయనతో వెళ్ళింది కదా వదినా, తనకి ఫోన్ చేయి. వైశాలి కూడా లిఫ్ట్ చేయడం లేదు. మహిక టెన్షన్ గా అసలే ఆయన హెల్త్ కండిషన్ బాలేదు, ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అంటుంది. జగదీష్ ఏమైంది, టెన్షన్ గా ఉన్నారని అడగడంతో లహరి విషయం చెప్తుంది. జగదీష్ కోపంగా శారదా శారదా అని పిలుస్తాడు. ఏంటన్నయ్య, నీ కూతురు ఆదిత్యం తీసుకొని వెళ్ళిందట. ఇన్ని రోజులంటే వాడికి పెళ్లి కాలేదు, ఇప్పుడు వాడికి పెళ్ళయింది. వాడికి దూరంగా ఉంటే మీకు మాకు అందరికి మంచిది అంటాడు. ఇప్పుడు ఏమైందన్నయ్య, ఎంతైనా వాళ్ళు బావ మరదళ్ళు, ఇప్పుడు కాదు ముందు నుంచి సరదాగా ఉన్నారు. మీరే నా మేనల్లుడి మనసు అర్థం చేసుకోకుండా ఈ మహా తల్లితో పెళ్లి చేశారు. ఆదిత్య బాధపడుతుంటే వాణ్ణలా వదిలేయలేక ఓదార్చడానికి బయటికి తీసుకెళ్ళింది. అది కూడా తప్పేనా అంటుంది శోకాలు పెడుతూ. ఏం తప్పు కాదు అన్న ఆదిత్య మాటలకి అందరూ అటువైపు చూస్తారు. ముందు మైకంలో అడుగులు సరిగ్గా వేయలేక తూలుతున్న ఆదిత్యను చూడగానే మైక ఆదిత్యను పట్టుకోవడానికి వెళ్తుంది. ఆదిత్య ఆగు అన్నట్లు చేయి చూపించి వైశాలి నన్ను నా గదిలోకి తీసుకెళ్ళు అంటాడు. వైశాలి గర్వంగా నవ్వుతూ వెళ్తుంది. ఆదిత్యం చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది మైకకి. నడుస్తున్న కాళ్ళు వీక్గా వణకడం, ఫేస్ కూడా బాగా వాడినట్టుగా అనిపించింది. ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బానే ఉన్న మనిషి ఇప్పుడు ఇలా అయ్యారేంటి అని వాళ్ళ వెనకే మైకా కూడా వెళ్తుంది. ఆదిత్య మత్తుగా బెడ్ పై అలాగే పడుకుండిపోయాడు. వైశాలి ఆదిత్యం చూసి మనసులో ఈ రోజులా ఇంకో 2 డోసులు వేస్తే చాలు, నువ్వు పర్మనెంట్ గా మంచానికే పరిమితమవుతావు. నీకిష్టం లేని నీ భార్య నిన్ను వదిలి వెళ్తుంది. ఆ తర్వాత సింపతి పేరు చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తంతా నా పేరు మీదకి మార్చుకున్నాక నిన్ను చంపేసి హ్యాపీగా నాకు నచ్చిన వాణ్ణి చేసుకుని సెటిల్ అవుతా అని వెళ్తుంది. బయట నుంచి ఇదంతా చూస్తున్న మైకకి వైశాలి ఏమనుకుంటుందో తెలియకపోయినా తన ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి వైశాలి మీద డౌట్ వస్తుంది. వైశాలి వెళ్ళాక ఆదిత్యని చెక్ చేస్తుంది. తను ఊహించినట్టే తేడా అనిపించడంతో వివేక్ కి కాల్ చేసి రమ్మని జగదీష్ దగ్గరికి వెళ్లి తనకు వైశాలి మీద డౌట్ ఉన్నట్లు చెప్తుంది. నాకు కూడా మొదటి నుంచి వాళ్ళ మీదే అనుమానంగా ఉందమ్మా, కానీ సొంత చెల్లెలు కదా, తనను అనుమానించలేకపోయాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటాడు. వివేక్ రావడంతో ఆదిత్య బ్లడ్ తీసి టెస్ట్కి పంపిస్తారు. ఆదిత్య లేవగానే పక్కనే తనను చూస్తూ ఉన్న మైకం చూసి ఏయ్ నువ్వేంటి నా పక్కన, లే ముందు అంటాడు. అరవకుండా కామ్గా రెస్ట్ తీసుకోండి అంటుంది. నువ్వు నా పక్కనుంటే రెస్ట్ తీసుకోవడం కాదు, ఏకంగా పైకే పోతా అంటాడు. ఆ మాట వినగానే మైక కోపంగా లాగి పెట్టి కొడుతుంది. ఏయ్ నన్నే కొడతావా? మైక మళ్ళీ కొట్టి ఆదిత్య కాలర్ పట్టుకుని ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, ఇంకోసారి పైకి పోతా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నేనే నిన్ను చంపి నేను కూడా చేస్తా అని 2 కాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆదిత్యకి ఎందుకో బాధ అనిపించి వెళ్లి మైక పక్కన కూర్చొని ఏడ్వక్ మహి అంటాడు. మైకకి ఆదిత్య అలా పిలవగానే తన పేరు కొత్తగా వినబడుతుంటే ఆదిత్య కళ్ళల్లోకి చూస్తుంది. ఆదిత్య మైక కన్నీళ్లు తుడిచి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావంటాడు. మహికకి మొదటిసారి ఆదిత్య తనతో మాట్లాడే మొదటి మాట ఇదా అని కోపం బాధ తన్నుకొస్తుంటే మౌనంగా ఆదిత్య వైపే చూస్తుంటుంది. చెప్పు మహిక అంటాడు కాస్త గట్టిగా. అది నువ్వు చూడగానే నచ్చావు, అది నీకు చెప్తే ఒప్పుకోవమా అని, అందుకే నీ కోపం వచ్చేలా చేసి నీతో బెడ్ కట్టి చేసుకున్నా అంటుంది. ఇప్పుడు నిజం చెప్పు అంటాడు ఆదిత్య. మహిక కంగారుగా ఇప్పుడు చెప్పింది నిజమే అంటుంది. ఆదిత్య చేతులు కట్టుకొని హో అని కబోర్డ్లో ఉన్న టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్లు ఒక డైరీ తీసుకొని వచ్చి మహిక ముందు పెట్టి నువ్వు చెప్పింది నిజమే అయితే ఇవన్నీ అబద్ధాలా అంటాడు. మహిక ఆదిత్యని హక్ చేసుకొని సారీ ఆదిత్య, నీకు అబద్ధం చెప్పాను, ఐఎమ్ సారీ అంటుంది. తన కళ్ళ నీళ్లు తుడిచి ఇంత బాధ మనసులోనే దాచుకొని ఎంత బాధపడ్డావే. మహిక ఆదిత్యని హక్ చేసుకొని చాలాసేపు ఏడుస్తూ అలాగే ఉంది. ఆదిత్య కూడా తన బాధ అర్థమై తనను అలాగే ఉండనిచ్చి తన కళ్ళ నీళ్లు తుడిచి బెడ్ పై కూర్చోపెట్టి ఇప్పుడు చెప్పు, నా కోసం నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా నాకు నీ కిడ్నీ ఇచ్చావు, ఎందుకు, అసలు నేను నీకేం చేశానని? నువ్వు కాపాడిన ప్రతిసారి నిన్ను అవమానిస్తూనే ఉన్నా, కానీ నువ్వు మాత్రం నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ ప్రేమని తెలుసుకోలేనంత గుడ్డివాడిని. చెప్పు మహి
అసలు నేను నీకెలా తెలుసు అంటాడు. మహిక చెప్పడం మొదలు పెడుతుంది. ఫస్ట్ టైం నిన్ను గుడిలో చూసా ఆదిత్య. పట్టుబట్టల్లో తడబెడుతూ నడుస్తుంటే చాలా ముద్దుగా అనిపించావు. ఎందుకో తెలియదు, నిన్ను చూసినప్పటి నుంచి నీ వైపే చూడాలనిపించి నీ వెంటే తిరిగా గుళ్ళో. ఆ తర్వాత మళ్ళీ వైశాలి డాష్ ఇచ్చినప్పుడు చూసా. నువ్వు ఆ అమ్మాయిలతో తిరుగుతుంటే చాలా బాధ అనిపించింది అని ఆదిత్య వైపు చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదాన్ని. నాకు పబ్ అంటే పడదు. ఆ పొగ వాసన వల్లే నేనెప్పుడూ వెళ్ళను. కానీ నీ కోసం వచ్చేదాన్ని. అలా ఒక రోజు నువ్వు పబ్లో ఎవరితోనో గొడవ పడుతుంటే నీ చేతికి దెబ్బ తగిలింది. అప్పుడే పక్కనున్న హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అక్కడ పనిచేసేది నా ఫ్రెండ్ వివేక్. నేను కూడా నీ వెనకాలే వచ్చా. నేనొచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు. నీ బ్లడ్ చూసి వివేక్కి డౌట్ వచ్చి టెస్ట్ చేశాడు. అప్పుడే తెలిసింది నీ కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయని. వెంటనే ట్రాన్స్లేషన్ చేయకపోతే బతకవని. చాలా భయమేసింది నాకు. వివేక్కి తెలిసిన అన్ని చోట్ల ట్రై చేశాం కానీ డోనర్ దొరకలేదు. మీ నాన్నగారికి చెప్తే ఆయనకు తెలిసిన చోట ట్రై చేస్తారని చెప్పాను. మావయ్య గారు చాలా బాధపడ్డారు. ఆయన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నేను మావయ్య గారు కూడా టెస్ట్ చేయించుకుంటే నా కిడ్నీ మ్యాచ్ అయింది. మొదట్లో మావయ్య గారు ఒప్పుకోలేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయివి వద్దమ్మా అన్నారు. తర్వాత నేను నచ్చ చెప్తే ఒప్పుకున్నారు. తర్వాత మా ఇంట్లో ఫారెన్ ట్రిప్ అని అబద్ధం చెప్పి 1 మంత్ హాస్పిటల్లోనే ఉన్నా అని ఆగి ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య కళ్ళ నీళ్లతో మైక చేతులు పట్టుకొని నా కోసం ఎవరూ చేయలేని పని చేశావు. నేను నీకేం చేశానని మహి? నువ్వేదో చేశావనో లేక ఏదైనా చేస్తావనో చేస్తే అది ప్రేమేలా అవుతుంది ఆదిత్య? నీకేదైనా అయినా మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది అంటోంది. ఆదిత్య మహిక నోటికి చేయి అడ్డు పెట్టి అలా అనకు బంగారం, నువ్వు లేకపోతే నేనేమైపోవాలి అని హక్ చేసుకొని ఎందుకు నా కోసం ఇంత చేశావు మహి అంటాడు. ఎందుకంటే నిన్ను చూసిన క్షణమే నువ్వే నా ప్రపంచం అనిపించింది. అందుకు ఆదిత్య, నీలా ప్రేమించే అమ్మాయి దొరకడం నా అదృష్టం. నేను హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటా. కానీ ఇలా ఎందుకయింది? మీకు స్లో పాయిజన్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మీరు డ్రింక్ చేసి దాంట్లో డ్రగ్ కలిపి ఇచ్చారు. ఏదైనా మన శరీరంలో ఒక మెడిసిన్ కానీ వేరే ఏదైనా కానీ దాని పవర్ మనిషి శరీరం భరించలేకపోతే ఆ ఎఫెక్ట్ కిడ్నీ పైన పడుతుంది. అందుకే మీకు ఇలా అయ్యింది. ఆ డ్రగ్ స్లో పాయిజన్ ఎవరి పని అయి ఉంటుంది మహిక? నాకొకరిపై అనుమానం ఉంది కానీ తనే అని కన్ఫర్మ్ కాలేదు. నైట్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నాకేదో తేడాగా అనిపించి బ్లడ్ టెస్ట్కి పంపా. రిపోర్ట్ వస్తే నా అనుమానం నిజమా కాదా అన్నది తెలుస్తుంది. ఇంతలో మహిక ఫోన్ రింగ్ అవుతుంది. వివేక్ రిపోర్ట్ గురించి చెప్పింది విని నేను ముందే ఊహించాను కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అని కాల్ కట్ చేసి ఆదిత్య వైపు చూస్తుంది. ఏమైంది మహిక? నైట్ మీరు డ్రింక్ చేసిన దాంట్లో డ్రగ్ కలిసింది. ఎలాంటిదంటే నర్వస్ మొత్తం చలనం లేకుండా అయిపోతాయి అంటుంది. ఇదంతా ఎవరు చేశారు మహిక? వైశాలి. తనకేం అవసరం నీ ఆస్తి కోసం ఆదిత్య? ఇప్పుడే తన సంగతి చెప్తాను అని కోపంగా కిందికి వెళ్లి వైశాలి అని గట్టిగా అరుస్తాడు. వైశాలి శారద గదిలో నుంచి బయటికొచ్చి ఏంటి బావా అంటుంది. ఆదిత్య లాగిపెట్టి కొట్టగానే కింద పడుతుంది. శారద కోపంగా, ఆదిత్య ఎందుకు నా కూతుర్ని కొడుతున్నావు? ఏమైంది ఆదిత్య అంటాడు జగదీష్. ఆదిత్య విషయం మొత్తం చెప్తాడు. జగదీష్ కోపంగా, భర్త పోయి బాధలో ఉన్నవని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే నా కొడుక్కే హాని చేయాలని చూస్తారా? ఇంకో నిమిషం కూడా నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళండి అంటాడు. నా కూతురు చేసిందని ఆధారం ఏమిటి? ఆ మహిక చెప్పిన మాటలు విని నన్ను నా కూతుర్ని అవమానిస్తారా అంటుంది శోకాలు పెడుతూ శారద. ఆధారాలు కావాలా? సరే చూడు అని ఒక వీడియో చూపిస్తుంది. అందులో వైశాలి ఒక గ్లాస్లో ఏదో కలిపి ఆదిత్యకి ఇస్తుంది. చూసావుగా సాక్ష్యం, ఇప్పుడేమంటావు? ఇక బయటికి నడవండి. అన్నయ్య ఏదో బుద్ధి తక్కువై చేశాం, ఈ ఒక్కసారికి క్షమించండి అని జగదీష్ కాళ్ల మీద పడుతుంది శారద. మిమ్మల్ని క్షమించడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. మీ వల్ల నా బిడ్డ చావు వరకు వెళ్ళొచ్చాడు. తెలిసి మళ్ళీ నా బిడ్డ ప్రాణం ప్రమాదంలో పడేయలేను, వెళ్ళండి అంటాడు. ఇంకా తప్పదని తల్లి కూతుర్లిద్దరూ బయటికి వెళ్తారు. అమ్మా మహి, నువ్వే కనుక లేకుంటే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు అంటాడు జగదీష్ కన్నీళ్లు పెట్టుకుంటూ. అంత పెద్ద మాటలెందుకు మావయ్య? నేను ప్రేమించిన మనిషిని కాపాడుకున్నా అంతే, ఇందులో నేను చేసిందేమీ లేదు.
లహరి, మనోహర్, సీతాదేవి కూడా మైకికి థ్యాంక్స్ చెప్పి నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదమ్మా అంటారు. మైక జాగ్రత్తలు తీసుకుంటూ ఆదిత్యని దగ్గరుండి చూసుకోవడంతో ఆదిత్య త్వరగా కోలుకుంటాడు. కొన్ని రోజుల తరువాత గది మొత్తం పూలతో అలంకరించి ఉంటుంది. ఆదిత్య గదిలో బెడ్ పై కూర్చొని టెన్షన్ గా ఉంటాడు. కాసేపటికి తెల్లని చీరలో, చేతి నిండా గాజులు, తలలో మల్లెపూలు, చేతిలో పాల గ్లాస్తో మహిక అడుగు పెట్టగానే ఆదిత్య హార్ట్ బీట్ తనకే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది. మహిక ఆదిత్యకి పాల గ్లాస్ ఇచ్చి తలంచుకొని నిలబడింది. ఆదిత్య మహిక కళ్ళల్లోకి చూస్తూ మహి అంటాడు. మహికి ఆదిత్య కళ్ళల్లోకి చూస్తుంది. చాలా అందంగా ఉన్నావు మహి అని బుగ్గపై కిస్ చేసి మహికని హక్ చేసుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టి మహిక అంటాడు మత్తుగా. మహిక ఆదిత్య కళ్ళల్లోకి చూస్తుంది. ఆదిత్య మహిక పెదాల వైపు చూసి తన అంగీకారం కోసమన్నట్టు ఆమె వైపు చూస్తాడు. తన అంగీకారాన్ని తెలుపుతూ కళ్ళు మూసుకుంటుంది. ఇద్దరూ తొలి ముద్దుని ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సమాప్తం.